చిక్మంగళూరు ఫారెస్ట్ వాల్పేపర్ సీన్స్ ఇవంతా చెప్పయి ఇప్పుడు టిఫిన్ చిక్మంగళూరు డేస్ అయిపోయి తిరుపతి బస్సు ఉంది చూడు డైరెక్ట్గా తిరుపతి బస్సులో ఉన్నాం చూడరా ఏమైనా కానీ ఒక ఫోన్ చేసి పెట్టుకుని వచ్చేవాడే ఫ్రెండ్. అందరికీ నమస్కారం, శుభోదయం. ఈ మీ చింటూ తెలుగు అబ్బాయి చేసే వందనాలు. సో కథ ఏమంటే స్టార్టింగ్ విత్ మార్నింగ్ చిక్మంగళూరు ఫారెస్ట్ అని చెప్పలేము, ఒక లాగ్ ఫారెస్ట్ ఇది. ఇవే తగ్గించుకుంటే మంచిది, ఎందుకంటే మనం స్టే చేస్తానేది చిక్మంగళూరు సిటీ కన్నా దూరము. అంతగా కాఫీ ప్లాంటేషన్స్, ఈ ప్లాంటేషన్స్ మధ్యలో మార్నింగ్ చేస్తున్నాము. అక్కడ పోతాను చూడండి అట్లా వ్యాన్లో. ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఆ వ్లాగ్లో, ఆ ఈవెంట్ నడుస్తున్న వాళ్ళ ఇల్లు పోవాలంటే అట్లా పోయి ఈ ఒక 5 కిలోమీటర్స్ దాటుకొని పోవాల. వాళ్ళ ఇంటి నుంచో మనకి ఒక 4 కిలోమీటర్స్ దూరంలో మనకు హోమ్ స్టే ఇచ్చినది. బాబా చూడండి, దీనికంతా ఈ నేచర్కి మనము ఏమీ వెళ్ళకట్లేము. మార్నింగ్ సన్ రైజ్ చూసుకొని ఈ పొలాల మధ్యలో మనకి ఆంధ్ర సైడ్ ఎట్లా లేస్తుంటామో, నాకు ఒకతర వైబ్ బాగుంది. ఇది కొత్తగా ఉంది, చిక్మంగళూరు వైబ్స్. సో ఓకే, నా కథ ఏమంటే ఇప్పుడు అందరూ పంకారు, మన పిల్లలందరూ వాళ్ళందరూ లేచి రెడీ అవ్వాల. రెడీ అయిన అమ్మిటిగా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా రిసార్ట్ చెక్అవుట్ అయ్యి ఆడించి ఆ ఫంక్షన్ పోవాల. ఆ ఫంక్షన్ ఇక్కడ నుంచి మళ్ళీ చిక్మంగళూరు సిటీ లోపలికి పోవాలి మనము. అక్కడ పోయి ఇంకా ఫంక్షన్ 11:45కి ఏమో అనేది ముగించుకున్నాము. ఆమెటిగా అక్కడి నుంచా అయితే చిక్మంగళూరు ఎక్స్ప్లోర్ చేద్దాం, లేదా రేపు ఆఫీస్ ఉంది, రిటర్న్ బ్యాక్ టు బెంగళూరు. సరే మళ్ళీ వద్దాం చిక్మంగళూరుకి ఆ టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు. ఇట్లా మంచి వాల్పేపర్ సీన్స్ ఇవంతా తీసుకుంటే బాబా. మీరు అంతే, అప్పుడప్పుడు ఆ బీచ్ సైడే కాదు, ఇట్లా కొండలు, ఈ ఫారెస్ట్ ఏరియాలో, ఈ గ్రీనరీ సైడ్ పోండి, బాగుంటుంది. నాకు ఈ గ్రీనరీ అంటే ఇష్టమే, కానీ మార్నింగ్ పర్ లేయాలంటే కష్టం. ఎందుకంటే అదేమో తెలీదు, అదేమో లేదు చెప్పలేము, మా పర్సనల్. ఓకే చలో, మంచి వాక్ అయ్యా, ఒక 5 కిలోమీటర్స్ వాక్, అంటే 5 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ తెలీదు, వాక్ చేసుకొని ఒక రౌండ్ మార్నింగ్ అట్లా పీస్గా. ఇదంతా టీ ప్లాంటేషన్స్, టీ కాఫీ ప్లాంటేషన్స్ అనుకుంటాను నాకు తెలిసిన వరకు. నాకు ఏం తెలియదు ఎగ్జాక్ట్లీ.
టీనా లేకపోతే కాఫీ నాన్సి. ఒక నిమిషం మనం చూపిస్తాను. అదే ఇప్పుడంతా లేదు, సీజన్ అంతా ఉదిరిపోయినాయి. ఇవంతా ఉన్నాయి కదా, అంతా వెళ్ళిపోయినాయి. మళ్ళీ వర్షాకాలంలో గల ఒక 3-4 monthsలో వస్తాయని చెప్పారు వీళ్ళు. సో ఇవంతా అదే, ఈ సైడు చూస్తే ఆ సైడు చుట్టూరా చూసుకుంటే అంతా అదే వస్తుంది మనకి. వీళ్ళకి ఇదే బిజినెస్, ఇంకేం లే. అది చూస్తే చూడ అడవి, అక్కడ ఒక ఇల్లు, అక్కడెక్కడో ఒక ఇల్లు, చూడండి ఫోకస్. సో అక్కడ ఒక ఇల్లు, ఆడ తప్పితే ఆడొక ఇల్లు, అట్లా. అంటే వీళ్ళు ఇట్లా ఈ ఒక దీనికి, ఈ ఒక ఎన్విరాన్మెంట్కి అలవాటు అయిపోయినారు. అందువల్ల వాళ్ళకి ఏం భయం ఇష్టలేదు. మనకి అట్లా అయ్యలే కదా. లైక్ మన సిటీ లైఫ్లో అంతా కంజెస్టేషన్గా అక్కపక్కలనే కుక్కని పక్కన ఇంట్లో ఉంటాయి. మనకి అట్లున్న వాళ్ళకి ఇట్లా వీళ్ళకి ఇదే పీసు. మనకి అది పీస్ అడ్జస్ట్ చేసుకుంటాము. అండ్ ఈరోజు ఇల్లు ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్లో ఉంటాయి ఇల్లులు. నేను నైట్ చెప్తున్నాయి కదా 9 o'clock రిటర్న్ వస్తున్నప్పుడు ఇదంతా అడవి కదా, ఫుల్ మబ్బుగా ఉంటుంది. లైటింగ్స్ ఉన్నాయి, కరెంట్ నెట్వర్క్ లేదు సరిగా. కానీ వీళ్ళు అడ్జస్ట్ చేసుకుని వీళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇక అంతే, గ్రేటే. కష్టం అబ్బా, నా కష్టం. ఇట్లా వాళ్ళ దట్లో అంటే కష్టం అనే సెన్స్ మనకి అడ్జస్ట్ అయ్యే కష్టము. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకైతే ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది. మనమంతా అవ్వాలంటే కష్టము. వచ్చేసి మనం ఆన్ స్టే అరుగు అదే రెడీ అవుతున్నారు. దీనికి వస్తున్నారు వాళ్ళు, పెళ్ళికి వస్తున్నారు వాళ్ళందరూ. పెళ్ళిలో ఇంటికా కాదు కదా. సో మేమందరూ ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు టిఫిన్ తినుకొని బయలుదేరాల. పక్కనే ఏదో టిఫిన్ పెడతారు. టిఫిన్ తినేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ చిక్మంగళూరు సిటీకి పోయి ఫంక్షన్ ముగించుకోవాలి. 11:40 అవుతుంది టైము. నేను మార్నింగ్ లేచి ఒక రౌండ్ వాక్ చేసుకొని వస్తాయి. పెద్ద మనుషులు పిలిచిన లెగండి ఫ్రెష్ అప్ అవ్వండి అని చెప్పి అవ్వకుండా ఇంట్లో లేచేసి ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇంకా స్పెషల్ గెస్ట్లకు పోవాలి అక్కడ రెడీ అయ్యి. సో ఇంకా గిఫ్ట్ ఏమో తీసుకొని గిఫ్ట్ తీసుకొని అక్కడ నుంచా నెక్స్ట్ టైం అయితే చూద్దాం. కమాన్, ఇప్పుడు టిఫిన్ తినుకొని వద్దాం. అప్పుడే ఎండ స్టార్ట్ అయ్యాప్ప. ఏమంటావు వంశీ? ఏం టిఫిన్ సిగ్గుపడతావు వంశీ? టిఫిన్ చేసుకొని ఇవి బయలుదేరుతున్నాం. నేను టిఫిన్ అయింది, వాళ్ళు టిఫిన్ కాలేదు. అందుకే సిటీ లెవెల్ పోయి తినేస్తాం ఒకసారి. ఫంక్షన్ వచ్చినాం. చాలా లాగ్ చూసకపోయాలి, ఎందుకంటే అందరూ ఉన్నారు. నాకే ఫస్టే సిగ్గు. వాళ్ళు ఎవరితో ఫంక్షన్ లాగా కంపల్సరీ చెప్పండి. ఎవరు మీకు మాట్లాడితే ఎవరు వీడు అనుకుంటారు. ఇప్పుడు భోజనం తినేకి వచ్చినాము. భోజనం తినేసి
ఫ్రెంచ్ ఎస్కేట్ అయిపోయారు. ఇప్పుడే ముగించుకొని మేము ఫంక్షన్ రిటర్న్ అయిపోతున్నాము. సో వాళ్ళు కొంచెం ఫ్రెండ్స్ వచ్చినారు. వాళ్ళు ఏమైనా బెంగళూరు సరిపోతే వాళ్ళ ఇట్లా వచ్చేస్తాము, లేకపోతే బస్సులో వచ్చేస్తాం. ఏమంటావు అబ్బాయ? ఓకే లెట్స్ చలో. సంథింగ్ ఒక బస్ స్టాండ్ నియర్ ఒక ఫిష్ అంగడి కనపడితే తినేకి వచ్చినాము. ఒక ఫిష్ పార్సల్ చెప్పినాము, మంచి బాగుంటుంది చేపల ఫిష్ తీసుకొని ఇంక పార్సల్. ఇప్పుడు బస్సు టికెట్ బుక్ చేసినాం మేము ఏఆర్టీసీ. అది ఒక 4:35 అవర్స్ అని చెప్పినారు. సో 3:52 4:35 వస్తుంది. అక్కడ పోవాలి మనం. 4 ఏమో అక్కడికి పోతే బస్ స్టాండ్కి బస్సు ఉందండి. ఇంకా డైరెక్ట్ బెంగళూరు అయిపోయేది. సో ఇప్పుడు పార్సల్ తీసుకొని ఉండరా పార్సల్ తీసుకొని ఇప్పుడు బస్ స్టాండ్కి పోతున్నాం నేను రిటర్న్. ఇప్పుడు ఇక్కడి నుంచా ఒక 5 minutes అని బస్ స్టాండ్ అంతే. పోయేస్తున్నాయి. బస్సు వస్తే బస్సు ఎక్కేసి డైరెక్ట్ బెంగళూరు వెళ్ళిపోతే సాలరా అప్ప అనిపిస్తాను. ఊస్ట్ అయిపోయినాం అంత. సో ఇది తగంಬೇಕೈತೆ ಮ್ಯಾಗ್ನೆಟು ತಗೋಣ ಎಷ್ಟು ಅಂತ ಕೇಳು, ಮತ್ತೆ ಬರ್ತೀವಿ ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮು. ಮತ್ತೆ ಚಿಕ್ಕಮಂಗ್ಳೂರು ಡೇಸ್ అయిపోయా, బయలుదేరుతున్నాం. బాయ్. 1 hour later. డిన్నర్కి వాళ్ళు ఏంటే నేను మా వాడు తినేకి వచ్చినాము. ఇక్కడ దొరకడం తీసుకున్నాము. ట్రావెల్ చేసి హీట్ అయిపోతుంది బాడీ. సో ట్రావెల్కి మంచిగా అనిపిస్తుంది, మంచిది. తినేసి ఇంకా బయలుదేరాల బ్యాక్ టు బెంగళూరు. ఇంకా 2 hours అండి డిఫరెన్స్. ఓకే లెట్స్ సీ. ఇదే బస్ బుక్ చేసుకునేది మేము టికెట్. సెమీ స్లీపర్ చూసి మేము స్లీపర్ దొరికితే అందువల్ల సెమీ స్లీపర్ బుక్ చేసుకొని ఏసీలో పోదాం. కానీ వెనకాల బ్యాక్ సీట్ ఇచ్చింది దొరికింది మాకే. ఫుల్ ఎత్తేస్తున్నాయి. లాస్ట్ దొరికింది మాకు సీట్. 6.5 hours later. ఇప్పుడు నెక్స్ట్కి వచ్చి రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి ఆ పక్క వస్కోడే బస్ స్టాండ్ సేరిపోతున్నాము. మనోడు ముల్బాగ్కి బయలుదేరేస్తాడు, నేను వస్కోట్లో దిగేస్తాను. సో బాగుండే ఈ జర్నీ. మా ఇద్దరి మధ్యలో కన్వర్సేషను, ఈ పరిచయము. మనోడు సిగ్గిపోతా దూరం వెళ్ళిపోతాడు. రారా ఈ పక్క, ఆ పక్క పరిగెత్తుకొని వెళ్ళిపోయావు. సో మాకు 5 to 6 hours 6 hours తీసుకున్నా జర్నీ చిక్మంగళూరు నుంచి ఇక్కడికి. ఏం తింటానా ఏం వద్దంట. ఓకే ఇప్పుడు బస్ స్టాండ్లో పోయి బస్ దొరికితే బస్ ఎక్కేసి లేదంటే వెయిట్ చేసుకొని ఉన్నాయి. సో తిరుపతి బస్సు ఉంది చూడు, డైరెక్ట్గా తిరుపతి బస్సులు ఉన్నాయి చూడరా. శ్రీనివాసపురము తిరుపతి బస్ ఎక్కేస్తే డైరెక్ట్ మనోడు ముల్బాగ్ పోయి ಏನೋಡೈತೆ ಮುಲ್ಬಾಗ್ಲ. ಓ ಕೇಳಿ ಹೋಗುತ್ತೆ ಅಣ್ಣ ಮುಲ್ಬಾಗ್ಲ. ఇప్పుడు వచ్చే బస్సు వచ్చే ఇప్పుడు జస్ట్ వస్కోటకి వస్తాయి. వస్కోటకి వచ్చిన దశమే నా మచ్చా గారికి ఫోన్ చేశాను. కష్టం వచ్చిన ఇంకో అయిపే కంటి రెప్పలా కాసే కాపే. 2 గంటలు అయింది. 2 గంటలు అయినా 3 గంటలు అవన్నీ ఆ టైం అయినా కానీ ఒక ఫోన్ చేసి తెచ్చుకొని వచ్చేవాడే ఫ్రెండ్. సో నా ఫ్రెండ్ దానికి వచ్చాయి అంతే. కానీ అట్లేం లేదు, వస్తాడు నా మచ్చగాడు ఎక్కడైనా కానీ ఆ టైమే కానీ వస్తారు. మీకు ఒక ఫ్రెండ్స్ ఉంటారు ఇట్లా నెట్ కానీ ఆ టైమే కానీ ఫోన్ తెచ్చిన కస్టమర్ తెచ్చి వచ్చేస్తారు. సో ఇట్లా ఫ్రెండ్స్ పెడతారు మనం. టైం అయిపోయి అప్ప ఫుల్ పోయి పంపుతానಲ್ಲ. ఫ్యామిలీ పర్సన్ నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంక 1 year అంతే వెయిట్ చేయండి.
పెన్లు అయితే మనోనికి ఊరు లేదప్పా, నేను నడుచుకొని వచ్చింటే ఈ రూట్లో ఎట్లా మై గాడ్ ఒకటే నడుకోమంటే ఇంకో ఇద్దరికి ఈ రూట్ లే చెప్పలేదా పట్టా కూడా వచ్చాడు పోతున్నాను హెల్ప్ చేసేది ఏంటి హెల్ప్ రావాలా ఫ్రెండ్ అని ఇట్లా టైం రాకుండా గ్యాప్ ఇస్తారు నెక్స్ట్ మేము అందరూ ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు అదే మాట్లాడుకుని వస్తాం సీక్రెట్ ఇస్తాం కదా సో మేము ఒక ప్లేస్ పోతున్నాము మచ్చా వస్తుంది నిదానికి ఒక ఓకే 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 లోకల్ లోకల్ ఓరే అమ్మ మచ్చా నీ హుషారు పోరా నిదానం పోయేప్పుడు ఓకే ಟು ಬಾಯ್ಸ್ ಇಲ್ಲ ಒಂದು ಬಿಸ್ಕೆಟ್ ನೀನು ಹೋಗ್ತೀಯ ನಾನು ಹಿಂಗೆ ಹೋಗ್ತಾನೆ ನಡ್ಕೊಂಡು ಹೋಗ್ತೇನೆ ಒಂದು ಸೆಕೆಂಡ್ ನಾನು ಹೋಗೋರ್ಗು ಸರಿ ಪೋರ ನಾನು ಹೋಗೋರ್ಗು ಸರಿ ಪೋರ ಇಕ್ಕೊಂಟಾನು ಚಿಂಟು ಬಾಯ್ಸ್ ಮನೇರಿಯಾ పిల్లోడు బాయ్ మచ్చా థ్యాంక్స్ ఇప్పుడు ముగించుకోండి చూస్తారా ఇట్లుంటుంది ఒకరినే వచ్చింది వేసుకునేసి కుర్తులు సో ఎవరు లేట్ కాబట్టి మన అయిపోతున్నాం డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ దొరుకుతాం ఓకే ఇప్పుడు జస్ట్ రీచ్ అయ్యాను ఇంటికి మా నాయన పంకని వేసినాడు ఇక్కడ దిగాల్సి అయిపోతుంటారని చెప్పి దిగాల్సి ఉంది ఓకే మీకు రేపు దొరుకుతాను మార్నింగ్ అందరూ పంపించిన బ్లాక్ బాయ్